देश उम्मीद से है, देश उम्मीद से है, करो पोषणम करो पोषणम 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 पोषणम, देश उम्मीद से है, करो पोषणम 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 पोषणम, देश उम्मीद से है, करो पोषणम। देश उम्मीद से है, देश उम्मीद से है, करो पोषणम करो पोषणम 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 पोषणम, देश उम्मीद से है, करो पोषणम 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 पोषणम, देश उम्मीद से है, करो पोषणम। మాసం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చిన గర్భిణీలు బాలింతలు అలాగే 0 నుండి 5 సంవత్సరాల పిల్లల తల్లులందరికీ నమస్కారాలు। ఈ నెల మొత్తం అంటే 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా పోషణమాసంగా గవర్నమెంట్ ప్రకటించింది అన్నారు। అంటే పోషణమాసం అంటే ప్రతి ఇంటికి పోషకాహారము వెళ్ళేటట్టు మేము అవగాహన కల్పించాలి। ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఎవరైనా ఉండొచ్చు, గర్భవతి కావచ్చు, బాలింత కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా వాళ్ళు సరైన పోషకాహారం తీసుకోవాలని గవర్నమెంట్ కాన్సెప్ట్। పోషకాహారం తీసుకోవడం వలన మనకి చాలా రోగాల నుండి తప్పించుకోగలుగుతాము। మనకి మెయిన్ రోగాలు వచ్చేది దేని వలన అంటే రక్తం తక్కువ ఉండడం వలన రోగాలు బాగా వస్తాయి। ఆ రక్తం మనకి సరిపడంత ఆడవాళ్ళకి 13 గ్రాములు, అలాగే మగవాళ్ళకి అయితే 15 గ్రాముల దాకా బ్లడ్ ఉండాలి। అది తక్కువ ఉంది అంటేనే మనకి చాలా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది। కావున మనం రక్తం బట్టే ఆహార పదార్థాలు, విటమిన్లు, ప్రోటీన్స్ అన్నీ ఉన్న సమతోలమైన ఆహారం తీసుకోవాలి। అలా తీసుకోవడం వలన మనకి గర్భవతులు తీసుకుంటేనేమో వాళ్ళకి సరైన నార్మల్ బరువుతోటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది। అలా నార్మల్ బరువులతోటి పిల్లలు పుట్టే వాళ్ళకి ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, చాలా ఆరోగ్యంగా పెరుగుతారు। అదే బాలింతలో పోషకాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బిడ్డకి సరైన పాలు పుష్కలంగా ఉంటాయి అన్నట్టు। తల్లి ఆహారం తీసుకోవడం వల్లనే బిడ్డకి పాలు సక్రమంగా ఉంటాయి। అలాగే పిల్లలు మొదటి 1000 రోజులు చాలా కీలకమైన దశ పిల్లలకి। 0 నుండి అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 1000 రోజులు చాలా కీలకమైన దశ। అంటే ఈ 1000 రోజుల్లోనూ బిడ్డకి సరైన పోషకాహారం అందించాలి। అలా అందింటే శారీరకంగా కానీ మానసికంగా కానీ పిల్లలు యాక్టివ్గా ఉంటారు। ఈ పోషణమాసం సందర్భంగా మేము రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నాము। ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము అన్ని చూపిస్తున్నాము। ఇవన్నీ మీరు నిత్యం చూస్తూనే ఉంటారు, తింటారు కూడా। కానీ సరైన పద్ధతిలో సరైన వంటకం చేసుకుని తినడం వలన అది తిన్నది మనకి వంటికి బట్టి మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఇవన్నీ ఖనిజాలు ఇవన్నీ కూడా మనకి అందుతాయి అన్నట్టు।
ఇక్కడ మనం అంగన్వాడీ స్కూల్లో ఆరోగ్యలక్ష్మి భోజనం కింద ఏమి ఇస్తున్నామంటే అన్నము పప్పు, మీరు ఉన్నారు కదా పట్టుకెళ్తారు తింటారు, అన్నము పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, పాలు 200 ml కాగబెట్టిన పాలు ఇస్తున్నాము, ఉడకబెట్టిన గుడ్డు ఇస్తున్నాము. అలాగే అన్నము పప్పు రోజుకో రకంగా, ఒక రోజు కూరగాయలు వేస్తాము, ఒక రోజు ఏమో ఆకుకూర వేస్తాము. ఆకుకూరలు కూడా తినాలి అన్న ఉద్దేశంతో ఒక రోజు ఆకుకూర, ఒక రోజు కూరగాయలు వేసి వంట వండి పెడుతున్నాము. అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ పథకాన్ని. అలాగే ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యలక్ష్మిని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.